హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫైర్ సర్కిల్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మధ్యలో షెల్టర్ ఉంది. షెల్టర్ చుట్టూ మీరు చూసినట్లయితే మొత్తం మంట అయితే మండుతుంది. ఫైర్ సర్కిల్ అయితే ఉంది. ఈ రోజు ఈ వీడియోలో అంటే ఇప్పటి నుంచి రేపటి వరకు మేమైతే గైస్ ఆ ఫైర్ సర్కిల్ నుంచి బయటకు రాకుండా ఓవర్ నైట్ అయితే టైం స్పెండ్ చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫైర్ సర్కిల్ స్టార్ట్ చేయగానే లోపల మేము ఓవర్ నైట్ కోసం ఏమేమి సామాన్లు పెట్టుకున్నామో ఏమేమి రగ్గులు పెట్టుకున్నామో దాంట్లో సగానికి ఎక్కువ కాలిపోయింది. మొత్తం క్యాన్ ముద్దయింది. మొత్తం టెంట్ మీద చూడొచ్చు, అది ఉబ్బి ఉంటుంది కదా, ఒక్క దగ్గర ట్రయాంగిల్ అయితే అయింది. ఆ వాటర్ క్యాన్ మొత్తం ఒక్క దగ్గరికి అప్పోలు అయింది. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. చూద్దాం ఇక మా పరిస్థితి ఉంటుంది ఏం కథ అని. ఒకసారి లోపలికి పోయినాం అనుకో బయటకు వచ్చి లేదు రేపటి దాకా దీపంతా మండుతుంది. అది వెరైటీగా మంట గిట్లొస్తుంది. గొర్రెల కడ్డు టెంట్ కాడ రాదు కావచ్చు. ఓకే 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 సామాన్ తీసుకురా ఫస్ట్ వచ్చావు. సామాన్లు తిననీకి అమ్మతో కింద ఏం లేవుగా. ఓవర్ నైట్ ఛాలెంజ్లు వేరు, ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ వేరు. అబ్బా దమ్మత్తలేదు మొత్తం. ఆ మంటనే మంచిగా ఉండే కదా. నోట్లో పోతుంది పోగా మొత్తం కంట్లో పోతుంది. 9 డాన్స్ ఏ బుద్ధి అవుతుందా ఇప్పుడు? 9 డాన్స్ అనవా బాకి లోపల వస్తలేదు. దారి లోపల అందరూ డోర్లు ముయ్యాలరా రే. నిజంగా పొగరిండింది దమ్మాడాలి. ఇంకా లేకపోతే టెంట్ మూత అటు పెడదామా, ఎటు అటు తిప్పుదామా? అక్కడికి వెళ్ళి ఇంకెక్కువ వచ్చింది కదా. చుట్టూ నడుతుంది, ఏడిపోయినా వస్తుందిరా. గాయస్ లోపల మంచిగా ఉంది. చల్ల దారి దారి అందరు రారి చల్లగా ఉందా. నాది ఒక్కనే కాదు, అందరికి అందరూ ఎడుతుర్రు. కెమెరాలో కూడా వీడియో తీసుకుంటే ఎడతాడు. సంతోషం తీసుకోవాలి, మొత్తం నానిపోయినారు అజ్జా. అయినా మనం సర్కిల్ లోపల ఫైర్ సర్కిల్ మనం ఓవర్ నైట్ చేస్తున్నాం కదా. టెంట్ లో కూర్చొని తాగుతా ఏముంది, కూర్చొని తాగితే పొగత్తంది. ఒక గ్లాస్ మీకు మిట్కి చెప్తారా దర్ర బాబాయ్. ఇక్కడ షెక్ వస్తుంది కానీ పొగొత్తలేదురా ఈడ. అబ్బా నిజంగా కళ్ళకే నీళ్ళు. ఈ వీడియోకి నేను కెమెరామ్యాన్ ఉన్నా. ఇప్పుడు మంచిగా బయట పోతుండే కెమెరామ్యాన్ వస్తుండు. నేను అట్లా గ్లాస్ ముద్ద అవుతుంది. మరి కట్టెందుకు పోతున్నావు మంట మంట ఏడ్చే క్యాంపింగ్ ఏడ్తేనే ఉన్నారు అందరూ. కళ్ళు తీసుకో తిరగలేదు. అరే మనం ఎంత ఈ హీట్లు ఉన్నా కానీ చల్లగానే ఉంది. ఇది దావత జర కామ్ డౌన్ అవుతుంది కావచ్చు. చెక్కతో ఏం ప్రాబ్లం లేదు, పొగతో ప్రాబ్లం. మేము వీడియో తీస్తున్న కెమెరా కూడా ఓవర్ హీట్ అవుతుంది. ఇప్పుడు గాయస్ కొద్దిగా పొగ అయితే తగ్గింది. ఇట్లా వెనకకైనా పోతుంది కానీ మీకు వస్తలేదారా? నా కళ్ళు తీసుకో కోయి కోయి నా కళ్ళు ఏడుపడుతుంది.
ఒకసారి మరి మంచిగా ఉన్న జాగాలో కూర్చొని తెచ్చినాయన్ని గాయస్ చిప్స్ తింటున్నా గాయస్ చాక్లెట్ తింటున్నా ఎన్నిసార్లు ఏదో హార్డ్ ఉండాలి కదా ఇది హార్డ్ అన్నట్టు ఇక ఇల్లు మిరపకాయలు అయితే మన గోత చూసుకో ఇక ఇలా గన్న ఎందుకైతే మంటలో మిరపకాయలు అయితే మన పరిస్థితి ఎట్లుంటది మిరపకాయలు ఎత్తురాడు వాడు మంటనే మంట నేనైతే ఎందుకురా కావచ్చు అంత గొంతులో మండుతుంది నీకేడ మండుతుందిరా కోయి నాకు ముక్కలకి వెళ్ళి గొంతులకు మండుతుంది ఆల్రెడీ అది ఆరుతూనే ఉంది మరి ప్రమేయం లేకుండా ముక్కలకేని అటు అటు కారుతుంది ఇటు ఇటు కారుతుంది నాగుతారా గ్లాస్ పడతా ఎక్స్ట్రా ఉంది నేను సూప్ వేసుకో ఎక్స్ట్రా మంట కొద్దిగా తగ్గింది కదా పస అనిపించలేదు మనం ఫైర్ సర్కిల్ ఎత్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు పెద్ద పెద్ద మొద్దులు అయితే కొట్టి పెట్టినాము ఈ మొత్తం ఎత్తున్నాం ఇక అన్న ఒక మొద్దు ఉంచు కూరగాయలు కూడా వేసుకొని ఒకటారా సరే చలో ఇట్లా బాబాయ్ ఇగో దమ్మత్తులే ఈ పంత కాలుతుంది కబాబ్ చేయరాదు సరే ఇక దూరం పోకు దానా 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 ముఖ్యం బిగులు దానా ఒక ఫ్యాన్ ఉంటే అలాగే తీసేయి బయటికి ఏం కావాలి ఫ్యాన్ చిన్నది ఇంద్ర చెయ్యట్టేస్తున్నావు ఏంట్రా కాదు ఈరోజు ఈరోజు ఐటమ్ చెడి అంటే అది ఏం తెలియదు మనకి కంకులు మెల్ల ఇస్తున్నాం మంచిగా వేడి వేడి అగ్గులు అయినాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే అవిట్ల మీద కంకులు అయితే కాల్చు అగ్గులకు బాధ లేదు ఊపు లేదు ఏం లేదు మంచిగా అయితే ఎవరి కంకి వాళ్ళే కాల్చుకోవాలి గట్ల నాకు గాల రాదు కాల్చిస్తావు తిరగేందుకు మరి పో ఇంటికో ఎంత పెద్ద ఉంది కోతిగా అయినా నీకు లేవు కంకేనా అసలు మొత్తం అన్ని ఐదే తెచ్చిన నువ్వు లెక్క లేవు కెమెరా కాదురా చేరుతా నేను అన్న ఎంత మంచోడో రాంబాబాయ్ ఇప్పుడు వస్తలేదురా పొగ గడిపోతుంది అటు మర్రింది అబ్బా గిడ కలుసుకుందాం దారా ఇక ఈ కోయి కాదు మన జీవితంలో ఎప్పుడు కంకి కాల్చినట్టు లేడు ఇగో నేను వేరే దగ్గర తీసుకుంటా కెమెరా నడుతుందని అయితే అన్నాడు మార్కులు కొట్టేసిండ్రు అయితే అది కంకి ఇట్లా చింపిన నా ఇజ్జత్ తీసిరు కదా ఇది ఇట్లా ఉందా ఇట్లా పెట్టుకొని కాలవచ్చు అన్నట్టు ఏమొస్తుందిరా అట్లా ఏం కాదు అట్లా బోరు వారి కంకి ఇట్లా ఉడుకోలా ఇట్లా పెట్టి ఇట్లా అంటాడా మళ్ళీ అట్నే పెట్టిండు అయ్యో ఇది కాల్చుడు ఏది అదిరా డైరెక్ట్ ఇది పద్ధతి పెద్ద ఉంది కదా కాడ కాల్చి అట్లే కాల్చి ఇగో ఇదే మనరు కోయి కోయి కోడికాలు పట్టుకొని ఇట్లా పోతారు అగ్గుల మీద ఇంకో కంకులు చూడరు ఎంత మంచి గాలిని మంచిగా మాడిపోయింది వీళ్ళు పసపస తింటారు చెప్ప కడప దేవునికి వేయాలి ఫస్ట్ అగ్గికి అగ్గుల మీద కాల్చిన వేయొద్దా మస్తు చెప్తావు వీనికైతే బయలు పెడుతుంది వీనికి చాలు కోయి కోయి అను కోయి కోయి అరే కాలువక ముందుకు సింపతి గెయిన్ చేద్దాం ఫుటేజ్ కొట్టేద్దామని నేను సగం ఇత్తబావా అన్నాడు కాలంగానే సాటు పెట్టుకుంది తొడల కింద పుసుకుని అడుగుతారేమో నల్లా మాడింది చెప్పినప్పుడే నువ్వు అనగానే
ఆనందం అవుతుందా? మా కోయిగాడు ఆనందమాయ. వీనికి కరెక్ట్ సెట్ అయ్యేటోడు ఎవడు అంటే మన తాజ్ గాడు. వాడు వీడు ఒక్క వీడు ఉన్నాడు, వీని పని కదా కోయి చేసేస్తాడు వాడు. ఆయన ఇంకో విషయం ఏంటంటే వీనికి కోయి అనే పేరు నామకరణం మన కిట్టుగాడు చేసిండు. అది ఏంటంటే అది బాగా ట్రెండ్ అవుతుంది చూడు, దాని మీద కాదు హెలిప్యాడ్ తాడు కోస్తుంటే కొయ్యి అన్నట్టుగా ఆ పాడ పెట్టిండు. మాకు చాలా మంది ఏమంటారు అంటే మీరు అట్లా ఇట్లా ఎత్తురు అది తప్పు అని అంటారు. మేము ఆ పర్పస్ అంటారేమో, జస్ట్ నార్మల్గా తాడు కొయ్యి వీడు తాడు తిందిరా కంకి. సూపర్ తీయగా ఉంది. ఎట్లా కొరుకుతుండ్రా ఇగో కంకి ఇంకా తీయ కంకి సీమిడి అయితే ఇంకా తీయ ఆల్రెడీ సెట్ కంకి ఒకసారి చూడండి ఒకసారి. కోతి తింటారా ఎలుక కొరికినట్టు కొరికాడు, దాన్ని మొత్తం విడిచిపెట్టాడు. పని చేయి అలాగే సగం అన్నకి మనకి స్టార్టింగ్ లో ముక్కు కట్టేవాడది. పట్టుకున్నావు కానీ పట్టుకున్నావు మళ్ళా అయం అందుకే ఉబ్బింది అయ్యింది అందుకే తినరా మళ్ళీ ఎలుక ఇట్లా ముంగడికి వస్తా చూడు సుందెలుక. నిజంగా సేమ్ అత్తం తింటు నువ్వు ఇట్లా పెడితే ముక్కు ఇట్లా వస్తుంది. మాది నడు ముక్కు కాబట్టి మాకు అంతగానో మేము ఉండేవి కానీ అందుకే మంచిగా ఉండాలి నా లెక్క. ఏది నీ లెక్కనా? నీ ఫేస్ లో నీ ముక్కే ఉందిరా 80%. ఇట్లా నాలుగే అంటాయి కాబట్టి ముక్కుకి సరే అంతా అను నోట్లీ ఉన్నాయి ఆవు అమ్మింగు ఏరా ఇట్లా కింద కానీ దీని కానీ నువ్వు చూసినప్పుడే సెంట్ వస్తుంది. ఈ పొగల ఈ మంటకి ఈ చెక్కకి బాబాయ్ దాని రీసెంట్గా గైస్ మనం కార్డ్బోర్డ్ డబ్బాలతోని ఒక దగ్గర ఓవర్ నైట్స్ ఛాలెంజ్ చేసినాం కదా, దానిపైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సుంకర వాణి అన్నది, సూపర్ నవీన్ అన్న కామెడీ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీపక్ బలం అన్నది, ఏంటి బ్రో 2 days వీడియోస్ పెట్టలేదు, చాలా మిస్ అయ్యాను బ్రో అని కామెంట్ చేసిండు. 104 people లైక్ చేసారు. యాక్చువల్లీ 2-3 పెద్ద ప్రాజెక్టుల పైన అయితే వర్క్ నడుస్తుంది. ఒకటి వచ్చేసి మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు ఆ వీడియో అని నాకు తెలిసి, సో అందువల్ల రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్పుడు పోస్ట్ చేయలేకపోయినాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్వీటీ కుందుర్తి అని ఉన్నది, వెయిటింగ్ ఫర్ ఆల్ మెంబర్స్ హోమ్ టూర్ అని అయితే కామెంట్ చేసింది, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అరవింద్ చారి అని ఉన్నది, 2 days ఫారెస్ట్లో క్యాంపింగ్ వేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇది బాగుంది కామెంట్, దీన్ని నేను లైక్ చేసి పెట్టినా అండ్ ఏదైనా ఓవర్ నైట్ ఛానల్ ఇంప్లిమెంట్ అయితే చేద్దాము. సురేష్ గుంచాలని అయితే కామెంట్ చేసిండు, మీరు జంక్ ఫుడ్ తింటున్నారు కదా అది వదిలేసి రిచ్ వారికి రైస్ విత్ చికెన్ కర్రీ, మిడిల్ వారికి రైస్ విత్ వెజ్ కర్రీ, పూరోనికి గట్కా అని అయితే కామెంట్ చేసిండు, అదేదన్నా మనం ఓవర్ నైట్ ఛాలెంజ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విఎన్టీఎస్ స్పెషల్స్ అన్నది, శ్మశానంలో ఓవర్ నైట్ ఛాలెంజ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. శ్మశానంలో ఒక క్రేజీ వీడియో అయితే వస్తుంది ముందు చూసి ఎంజాయ్ అయ్యారు. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్ చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ అయితే రెడీ చేస్తా. మన వాళ్ళు వచ్చేసి గాయస్ నేను కామెంట్ చదివే లోపు గానా భజన అయితే సెట్ చేసి పెట్టారు. ఇక్కడ రామర్ కొడుతుండు, ఇక్కడ వీడు కొడుతుండు, పాట వాడు వచ్చేసి గాయస్ గానా భజానాలో మనోడు వచ్చేసి ఒక పాట అయితే వాడుతుండు. వీడు సింగర్ అవుతారట ఇన్ ఫ్యూచర్ లో. సింగర్ అయితే యాక్టర్ అవుతారా? నేనా హీరోయిన్ అయితే చలో సింగర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ కెమెరామెన్ కమ్ ప్రొడ్యూసర్ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ కు. ఓకే 1 3 2 1 బాబాయ్ సే ప్యార్ కియా. బాబాయ్ సే ప్యార్ కియా అంటే వాడిని నువ్వు లవ్ చేసినట్టు
బాబాయ్ ఓకే రైట్. నువ్వు ఆయనతో పాటలు పాడమని స్టేజ్ మీద పంపిస్తే ఒకటి పాడమని ఇంకోటి పాడు. సైలెన్స్. बाबाई ने प्यार किया, बाबाई ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इलाका मबुलिया, इलाका मबुलिया. बाबाई ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, बाबाई का दिल टूट गया, बाबाई का दिल टूट गया, इलाका मबुलिया, దిల్లు జారిపోతుంది కదా. ఏమంట చూడు పోగొత్తుంది అంటే కావచ్చు వాడతారు. అంతాక్షరి ఆడదాం. నువ్వు ఒక్కనే వాడే కూడా వాడతారు. స్టార్ట్. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా బాబాయ్ కోసం ఓ బుజ్జి తల్లి బుజ్జి తల్లి కాదు బండ తల్లి నా ప్రాణం బాబాయ్ బాబాయ్ ఆఫ్టర్ దిస్ పర్ఫార్మెన్స్ మా కామెంట్ల సబ్స్క్రైబ్ వాళ్ళు వేసుకుంటారు రెడ్ టీ షర్ట్ అని. రెడ్ టీ షర్ట్ రిమూవ్ బటన్. ఇప్పుడు ఇలా కథ మా చెప్తా. మీ లెక్క వచ్చిన వాళ్ళందరూ స్టార్టింగ్ లా ఎట్లా అంటే అమాయకులు, అబ్బా వీళ్ళకి ఏం తెలియదురా, పాలు ఇట్లా డబ్బా పడితే అట్లా నువ్వు అట్నే ఉన్నావు స్టార్టింగ్ లా. వాళ్ళని చూసి నేను చూసే వరకు ఏమనిపిస్తుంది చెప్పన్నా, నువ్వు కూడా మా లెక్క అనిపిస్తుంది నాకు. నువ్వు అట్లా నా కాదా నాకు తెలియదు. వీడు కూడా రెడ్ టీ షర్ట్ కన్నింగ్ బటన్. అట్లా ఏం లేదు. నేను కూడా కొత్తగానే వచ్చాను కదా, అయితే ఆరెంజ్ టీ షర్ట్ ఇట్లా మొత్తం ఆరెంజ్ టీ షర్ట్ అని తీసేయరా అని అంటే, బాబాయ్ నువ్వు కూడా కొత్తగానే వచ్చినావు కదా, ఇవి ఆరెంజ్ టీ షర్ట్ నువ్వు తీసుకో అని చెప్పేసి మా టీ షర్ట్ నాకు ఇచ్చిండు. నా టీ షర్ట్ వాడు వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇక క్లారిటీ వస్తుంది. వీడు లేడు, వీడు పక్కన పెట్టుర్రి. వీడు ఆరెంజ్, వీడు రెడ్. ఎవడో క్లారిటీగా చెప్తారు. క్లారిటీ. రెడ్ గానా బజానా అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. వీడు డప్పు సేమ్ నిజంగా కొనుక్కొచ్చుకున్నా లెక్కనే చేస్తాను. వీడు అయితే కట్టెల భాష అప్ప అదా అంటే రెచ్చిపోబట్టి వీళ్ళు డప్పులు కొడతాడు, మేము డాన్స్ చేస్తాం. డప్పే కొడతా నేను ఎగరా. ఏంటిది జియా ఈ సర్కిల్ కి సెట్ చేసేటప్పుడు మా వాళ్ళు ఏమో కుక్కది షిట్ చూసిరాట. అది అదే అంట వారా అదే కావచ్చు. మీరు ఇలాంటి క్యాన్ గురించి ఎక్కడ వెతికినా సరే దొరకదు. ఇది కస్టమ్ మేడ్. ఎందుకు అంటున్నా అంటే అప్పుడు స్టార్టింగ్లో ఫుల్ షెక్ వచ్చింది కదా, అప్పుడు గిట్లుండే వాటర్ క్యాన్ అప్ అయిపోయింది. ఈ రింగ్ ఉండేది మొత్తం లోపలికి వచ్చేసింది. క్యాన్ మొత్తం ఆగమాగం అయిపోయింది. ఈరోజు ఈ ఓవర్ నైట్లో చాలామంది ఉన్నాం. అట్లానే చికెన్ ఉంది ఇక్కడ. మళ్ళీ ఫ్రీగా మంట కూడా పోతుంది కాబట్టి దీన్ని కబాబ్స్ చేస్తున్నాం. కబాబ్ అగ్గులు ఉన్నాయి మెయిన్. ఆ అగ్గుల మీద మంచిగా మసాలా రుచిన ఈ చికెన్ ముక్కలని వేసినాం అనుకోండి, కడక్ అవుతుంది. అందరు పొయ్యి మీద వండుతారు, చుట్టూ మంట పెట్టుకొని మంట మీద వండుతారు. ఫైనల్గా నేనైతే రంగంలోకి దిగిన. వీళ్ళకి కబాబ్స్కు పొయ్యి పెట్టురా అంటే చెడి చేస్తలేదు చక్క. కబాబ్స్కు పొయ్యి లెక్క పెట్టురా అంటే ఇట్లా మొత్తం ఇట్లా ఎల్ షేప్లో పెడతారు, ఇట్లా యూ షేప్లో పెడతారు, కథలు చేస్తారు. ఇట్లా 2 పెడితే అయిపోతుంది. కింద అగ్గులు వస్తాయి కథ. నాకు తెలిసి ఇది కూడా ఎక్కువ హైట్ అయ్యేటట్టుంది. 2 పెడతాం ఇట్లా. ఏనా ఆడికి అగ్గులు వేయాలి ఇక ఇప్పుడు లోపల. కబాబ్స్ తినవు కదా ఇక వాళ్ళ కదేంటి తినవుగా పెరుగు చాయ్ తాగేవాడేంట. ఇవి 2 పెద్దవి. ఇదేమో
పెరుగు తినది అదేమో షాయి కూడా నాది. ఇప్పుడు కబాబ్స్ అయితే తింటది మళ్ళా తింటాది కాలిపోతాయి అవన్నీ. అదేంది మళ్ళా అరే ముక్క లోపలికి పట్టినట్టు కలుపుతారు మొత్తం ఎట్లా పెట్టినా తింటాం. ముక్క నోట్లో పెట్టుకొని కక్కాలి. పెరుగు వాసన రాదు అంతే, కాలిపోతుంది కానీ కలపరాదు మన వాళ్ళకి. పెరుగు సాటు తాగుతారు కావచ్చు మెల్లగా. అన్ని అవే రీల్ వస్తున్నట్టున్నాయి. పెరుగు తింటావా చెల్ల దుగ్గి మనం దీంట్లో 2 ప్యాకెట్ల పెరుగు వేసినాం కదా, దీంతో కల్పించేది ఉండే పెరుగు వాసన మొత్తం పట్టు. ఎందుకు గిడి చూపి ఆల్రెడీ మెరుస్తుంది సంచిలా మన దాన సంచి ఉన్నది కదా, దాన సంచిలా ఐస్ క్రీమ్లు ఉంటాయి. 5 ఉంటాయి. 5 అని ఎస్పెషల్లీ ఎందుకన్నావు? నీకు లేదురా. కాదు నీకే లేదా, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అబ్బా నుంచి నాకు డౌట్ ఎందుకు వచ్చింది? నాన్నగా ఇస్తుంది ముట్టుకది. ముక్కు పెడతా అత్తారంట నువ్వు పెట్టినందుకు నీకే వస్తుంది. వాడు ఎట్టున్నాడు ఈ పొగకు 90 వచ్చి కూర్చున్నట్టు. మరి ఎట్లా చెప్పలే ఇంకా వజ్రవది సూపర్. ఏదో చెప్పాలని చెప్తున్నా. చెప్పాలని కాదు, కొద్దిగా కారం కారం కొంచెం టేస్ట్ మంచిగా బరాబర్ ఉంది. పొయ్యి మీద అయితే సెట్ అవుతుంది. కరెక్ట్ ఊర్రా వాడు కల్దీపలో కూర్చున్నట్టు. ముగ్గురు పెట్టరు. మట్కా మట్కి ఏ ఆగురా శంషీరా. ఎంత గొప్పోళ్ళు, పెద్ద మనసు సార్ ఇది చాలా. కిరికి ఎందుకురా? ఒక చెంచా బాబాయ్, చెంచా ప్లీజ్. కిట్టిగాడు తినడు కావచ్చు, జిమ్ పోతుండగా. అన్న నూనె చేసా. 253 కిలో క్యాలరీస్. ఇద్దరం తిందంతే. సరే ఇది మంచిగా ఉన్నాడు వీడు. గాయస్ ఇప్పుడు వాడెత్తుంది ఏంగా నైట్ ఏం కాదు, మంచిగా పాములు ఇట్లా ఏం రావు, మంచిగా ఆరామ్స్ అవ్వనుకోవచ్చు లోపల. రాలేదు. ఒకవేళ ఏదైనా రానికి ట్రై చేసింది అనుకో కబాబ్ అవుతుంది. చంటి పోరడు ఎంత మంచిగా ఉంది. స్టార్టింగ్ అన్ని మంచిగా ఉంటాయి. ఎప్పుడు తినలే ఇది. ఇక కొన్ని రోజులు అయినాకి అది షేడ్ అనిపిస్తుంది నీకు. అరే ఎట్లుందేమరా నురుగు వాళ్ళతో చేస్తారు కదా, తినడం వద్దా అని ఆలోచిస్తున్నా. వద్దా? అవురా పాల వేరే ఎట్లా తింటావురా? వద్దా? అదే ఇది మరి నాకి గడ్డెందుకు పాలైతే మనం ఐస్ క్రీమ్, అది పాలది కాదు. పాల మీగడ కలిపిండిగా. నువ్వు తినవా? తిను కొంచెం గట్టి కాదు, గట్టి ఒకటి తినడుగా, లప్ప తింటున్నాడు. జిట్టు ఉండాలి. తినాలి వాడు మాట మీద ఉన్నాడు. అది ఇప్పుడు తీసుకుంటే మాకు పెరుగు తింటాడు, అన్ని తింటాడట పాలతో చేసి. ఉండాలి. ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్ కాదు. అదే వాసన వస్తలేదా నీకు? వాసన తింటావురా నువ్వు మా తింటావు అన్నట. టక్కగా తింటున్నావు. కొంచెం పోయి పోతా కానీ కొంచెం టైం పడుతుంది. ఐస్ క్రీమ్ కరగాలి కదరా పోయి నీకు. ఇప్పుడు ఈ పొగతో చచ్చిపోతున్నాం కానీ నైట్ పాములు ఇట్లా తేలి ఇట్లా ఏం రావు లోపలికి. అప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాం పండుకొని. ఏదైనా వచ్చిందనుకో కబాబ్ అవుతుంది, ఇన్నే ఉంటుంది తెల్లారదాకా తీసుకొని నేను తినుడే. ఇప్పుడు అగ్గులు తీసుకొని పోతున్నాం మన పొయ్యిలకి. ఐస్ క్రీమ్ అయితే తినేసినాం. మన చికెన్ ఎట్లయిందో చూడాలి ఇప్పుడు. సూపర్.
ఇక్కడ మంటలు కూడా రెడీ అయిపోయినాయి అగ్గులు. కాదు ఇప్పుడు ఇది మంట పెట్టరా దీనికి బొగ్గులకి మంట మీద చేస్తారు అర కబాబ్స్ దేడిగా ఎట్లా కాలుతాయి అన్నట్టు హీట్తో అదే కబాబు చేయి పెట్టి ఒకసారి దీని మీద దాని కానీ చెయ్యి కూడా కబాబ్ చేస్తావు. ఏం కాదు ఇట్లా ఇట్లా పెడితే ఏం కాదు. పెద్దగానే కొట్టి గరమే ఉంది కప్పుకోవచ్చు మంచిగా. అన్న ఇవి మర్రేరా అన్న మర్రేరా ఇవి మర్రెత్తారా తెలుసుకున్నావానికి అంతే. ఎందుకు తెలుసుకొని పోయి కొత్త ఛానల్ పెట్టి నువ్వు పెట్టుకోరా. నాకు అలవాట్లేదు. ఇటువాడు చెప్తాడు ఏమో నమ్మబుద్ధి అయితే లేదు. ఏ ఓ బాబాయ్ నమ్మబుద్ధి అయితే లేదు. నేర్చుకో చూసి నేర్చుకోరు. ఎట్లా మ్యారినేట్ చేస్తారు పెడతారు ఎందుకు చెప్తున్నా నాకు చాలా పెట్టు. మొత్తం కడకనేగా గరం గరం చికెన్ కబాబ్స్ అయితే అయినాయి కాదు. రగ్గుల మీద కాల్చే వరకలా మస్తు అయినాయి. ఆగా అవుతున్నాను కానీ అన్నం పెడదామా గిన్నె అనుకున్నా ఇంకా రాలేదా? కరకరమంటుంది కరకరం అంటుంది కానీ ఆకలి అవుతుందంటే అన్నం పెట్టమందాం. వద్దు చాలు కంటిన్యూ. పొగ వెళ్తున్నాయి. సో ఇప్పుడైతే రింగులు తింటున్నాం. ఇవి అవుతున్నాయి కొన్ని, అవి ఆల్రెడీ తిన్నాం. ఇవి అవుతున్నాయి. టేస్ట్ చేయాలి. టేస్ట్ 10తో చేస్తారా? నేను చేస్తాను. ఏమైతుంది తింటే పురుగు ఉన్నదా ఒకటి అప్పటి నుంచి వేసేసింది. ప్యాకెట్ ఉంది నీ ఇక్కడ కూడా. ఇలా రెండో అన్నీ తీసుకున్నావు, అందుకే తీసుకున్నా. ఇక్కడ బాహుబలి ఒకటి నాకు భాష కిలికిలి భాష అని ఎవరికన్నా అత్తో చూద్దాం. ఎవరు రాదు నాకు తెలిసి. నాకు మొత్తం బాగా వాళ్ళ డైలాగ్ ఉంటాయి. ఆ డైలాగ్ చెప్తాం. ఓకే తప్పు పోయినా అనుకో దినక చంపుతా మరి. నిమ్డా దూరస్ టెల్ మీ హసబు సారా कोई किनिम बूमरा नोई नो सुकु జోగువే ఇంకున్నదిరా. ఇంగిడికి వచ్చి నాకు మరి ఎందుకు ఎత్తులు కొడుతున్నావు? నీకు వచ్చారా? వచ్చు గాయ ఎప్పుడో చూసినా చెప్పు నేర్చుకో. మరి ఏమనుకున్నావు? స్వీట్ కి డాన్ కూడా చెప్పు. ఆడే అంటాడన్నా నిమ్డా డూ జస్ట్ టెల్ మీ అత్తబుష్ క్రాక్ విక్కినం బూమ్లా మోయినోజుకు లోక్వేర్ నువ్వు కాస్త మెను పీజ్రా కుక్క భయపడుతుంది తరత్రామా మాయిష్మతిం రింక్లైంగిస్ ఓట్ల మట స్వీక్దే రాజు రారు డైలాగ్. వీనికి ఏం రాదు, మెల్లగా వీళ్ళకి ఎవరికి రాదనుకుని మేనేజ్ చేస్తా అనుకున్నాడు. వానికి వచ్చి ఇరికిండు. క్లీనింగ్ అంటుండే ఇంకా క్లీనింగ్ కాదు, వీడు వాడగానే కుక్కలన్నీ ఉరికొచ్చినాయి. వాడే నేనైతే రాత్రి వండుకోగానే ఉంటాయి. ఇంకా నయ్యం రీల్స్ వచ్చినట్టు మైక్ పెట్టలే వాళ్ళంతా. మన వీడియో అయితే గాయస్ టీవీలో నడుస్తుంది. మేము ఇప్పుడు ఇక ఏం తినే మూల లేము కాబట్టి ఆ వీడియో మొత్తం చూస్తాం. ఇంకా 10 నిమిషాలు ఏమో ఉన్నది, అది చూసి పండుకుందాం. ఇక ఒక్కొక్కడు ఒక్కొక్క జాగాలో అన్నారు. కోయికోయ్ గాడు రామ్ గాడు అల్ల అన్నారు. ఇట్టుగా నేను ఈడ అన్న విడిగాడు మంచంలల్లా. చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి. అన్నావురా అంటే కళ్ళకు పోగొత్తలేదు ఎక్కువ కారా కూర్చుంటే బాగా వచ్చింది.
హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారినట్టున్నది. మా ఊళ్ళో టెంపుల్ పాటలు అయితే పెట్టారు, అవి మేలుకు వచ్చింది. ఎక్కడ అక్కనే పడిపోయారు వీళ్ళిద్దరు. మంచి టెంట్లో సేమ్ పొజిషన్లో ఉన్నారు. ఆడ విజయాడు అన్నాడు, కిట్టిగాడు అన్నాడు, దాని మీద అన్న అన్నాడు. అగ్గులు అవా బయట చలికి మొత్తం ముక్కతో పట్టింది. నార్మల్గా రోజు మూడు దాకా పెట్టిన దానికంటే ఇప్పుడు ఇంకెక్కువ చలి పెడుతుంది. ఫైర్ సర్కిల్ చుట్టూ అగ్గులు ఉండే వరకు కావచ్చు. ఇలా అంతగానం చలి ఏం పెడతలేదు. ఏ ఉర్రాయలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఎడు ఎక్కువనే ఈడ ఈడ గడిదికైతే మంటనం మండుతుంది. ఎచ్చా ఉంది క్యాంపింగ్. స్టార్టింగ్లో మొత్తం ఉడకపోతుండే కానీ ఇప్పుడు అంతగా మేము అనిపించలేదు. నైట్ సుతం మనం నార్మల్గా చల్లవంటే ఎట్లున్నా అట్లా లేకుండే, చుట్టూ అగ్గులు ఉండే వరకు అలా ఎచ్చా ఉండే. ఇది ఇక్కడ మనం మధ్యలో అంటుకుంటూనే ఉన్నాయి. ఈడ మంట మండుతుంది కదా, నేను వచ్చి కూర్చున్నా. కోతి స్టార్ కూడా వచ్చి కూర్చున్నాడు. చలి పెడుతుందా పో పోయి ఇప్పుడు కూతున్నా ఇకే మంటకాడ మెల్లమెల్ల జనసాంద్రత ఎక్కువైపోతుంది. ఆ వాడు కూడా లేచిండు. ఇట్లా సపరేట్ కూర్చునే పోదు ఇద్దరు సాయన పెడితే పోగా. పాల ప్యాకెట్ ఉన్నారా సామాన్ సంచిలో? పట్టుకరాపో పాల ప్యాకెట్ బాగా పట్టుకరాపో. చలి వరదాకా ఉబ్బడి వచ్చింది కానీ చేసేవు. ఇప్పుడు మంచు పడ్డట్టుంది, చల్లగా ఉంది. మంచు పడుతుంది కానీ చుట్టూ చేయకుండా వరకల్లా అదే అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు అదైతుంది లైట్గా చలి. అన్నీ ఉన్నాయి. పాల ప్యాకెట్ ఉంది, ఇంకా ఉన్నాయా తినేటి అలా? తినేటి ఏమి చూడలే. పాల ప్యాకెట్ సంచి తీసుకురాబో. ఇంచే కదులుతలేడు. ఏంటిదిరా? చక్కెర సాయి పత్త అన్నీ ఉన్నాయి. కాకపోతే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ పాలు అలిగిపోయినాయేమో అనిపిస్తాను. రాత్రి వేడికి మళ్ళీ అంటే ఎప్పుడు వేడే ఉంది ఇక్కడ. ఇప్పుడేమన్నా ఉన్నాయా? ఎట్లా వస్తారు అయ్యో నిధిని ఎట్లా చూస్తారు ఇట్లా ఉన్నాయా అసలు? మ్యాగీ ఇంకేంటి నాకు ఇది పని చేయదు. ఇది మిరపకాయలు, కూరటు, క్యారెట్ దాంట్లో కానీ తెచ్చిండ్రా. అవి ఉంటాయి ఏంటి పచ్చి బఠానీ ఉంటాయి. అంతేనా? ఏం లేదా క్యారెట్ పండ్లు తమ్మలే మరి నువ్వు? దానికి ఏం కాదు, ప్రోటీన్ పెట్టరా దాని మీద. ఇక్కడ కడగాలి. నీళ్ళు తెచ్చినావా? నీళ్ళు తెచ్చావు? నీళ్ళు తెమ్మంటే జగ్గు కూడా తెచ్చిండు. అమ్మా ఇక్కడ దిక్కు గాయస్ మీరు సీనరీ చూడొచ్చు. రెడ్ కలర్ ఎట్లా వచ్చిందో మొత్తము. ఇక ముసలోడు పాలు తాగుతాడ. ఓలు చట్ చక్కర చేపతాయి. మొత్తం మందంతా వచ్చింది. రామాబాయ్ అట్నే ఉన్నాడు. బాబాయ్ ఎత్తలేడు. ఏమైందిరా? ఎందుకు ఏని మరి వాడు ఆనందం అవుతుంది దానికి. మసులుతారే ఏం లేదు. ఈడ పెట్టుర్రా మంట మీద పట్టుకోండి. రావాలా వాళ్ళు కూడా లేచింది మీ ఒరుడుకు. ఇరానీ చాయ్ ఫస్ట్ గారా కొయ్యి కొయ్యి గారే అది తీసుకోరా. అది తీసుకొని దీని మీద పట్టుకో. ఎందుకు కాలుతుందిరా? కావాలి చేదొక్కిండా?
అరే ఇది పట్టుకోరదని అయిపిస్తుంది గీడ పట్టుకోవట్లే గాడ పట్టుకోవా ఈ అగ్గుల చక్కెరే ఘోరంగా వీడు పట్టుకుంటాడు కోయిగాడు కాలుతుందంటే ఏమున్నది ఇక బొగ్గుల మీద వేద్దాం, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? బొగ్గుల మీద చేస్తారట అక్కడ కింద పెట్టు చెప్పని అవుతుంది దాని కింద ఆల్రెడీ ఆరిపోవచ్చు. ఆడోటి గాయస్ మొత్తం మొద్దులు అయితే అంటుకుంటున్నాయి. ఆ మొద్దులు అన్నిటిని తీసుకొచ్చి ఒక్క దగ్గర వేసి పెద్దగా మంట పెడుతున్నాము. మనం ఓవర్ నైట్ ఎట్లా అయిపోయే టైంకి వచ్చేసింది కదా, సో అక్కడ ఇచ్చానని ఉంటుంది. నప్పన్న ఏముంది బయట పోతాను లోపలికి వస్తాను. స్టార్టింగ్ లా మనం క్యాంపింగ్ ఓవర్ నైట్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లయితే షెక్ వచ్చిందో ఇప్పుడు వస్తుంది అట్లా. ఇంకెత్తు ఎట్లా ఉండరు చుట్టారే చచ్చిపోయేటోళ్ళం. ఇక్కడ కూర్చుంటేనే షేక్ వర్షం అయితే లేదు. ఆ షాయి పరిస్థితి ఏందో ప్లాస్టిక్ ఉంటే అఫిక్తా ఇక్కడ ఇప్పుడే ఫ్రెష్గా బోర్ పెట్టినట్టు పొగలొస్తున్నాయి. ఎందుకు నేను చిన్నప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉన్నా. నేను దోమ మంచిగా ఉంటుంది. సూపర్ కరకర అంటుందా? కొంచెం చాలు తిన్నట్టున్నది. నాకు అలా జిరిజిరా అనిపిస్తుంది వీళ్ళ బొగ్గుతుంది దోమతే. ఐ విల్ ఓన్లీ యూస్ వాటర్. పుక్కులిచ్చుడు నో బొగ్గు కనబడుతుంది కదా లైట్గా. మా బాబు పోతున్నాడు కానీ సూర్యుడు బయటకు వెళ్ళిండంటే మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి అయిపోయినట్టే. మంచిగా కరెక్ట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ అయిపోయే ముందు మన వాళ్ళు గరం గరం ఛాయ్ అయితే వేసారు. మా వాళ్ళు ఏంది నేను కూర్చున్నాక వచ్చారు వీళ్ళందరూ చేయడానికి. సో ఇప్పుడు ఈ ఛాయ్ అయితే తాగుదాం. పెప్సీ కప్పుల్లో గరం గరం ఛాయ్. నువ్వు ఛాయ్ తాగవా? అబ్బా 6 కప్పులు ఎందుకు? 5 చాలు. నువ్వు తాగవారా? నువ్వు అవురా జాలి పెట్టరా తాగుతాను. ఈ గ్యాప్ ఎందుకు అది వేరే టేస్ట్ అయింది. అగ్గుల మీద చేసేవారు కావచ్చు. హోటల్లో తాగుతాం చూడు, మస్తు అయింది. ఒకసారి తాగు. మట్కా చాయ్ దక్కైంది అసలు అయింది కదా. రామ్ గారి టేస్ట్ చూడాలరా. మస్తుందిరా. ఏదేమైనా ఇప్పుడు తాగిన ఛాయ్, రాత్రి తిన్న కబాబ్స్ మాత్రం కడక్ అవుతాయి. సూర్యుడు బయటకు వెళ్ళిన అంటే మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి అయిపోయినట్టే. సో మొత్తానికి గాయస్ ఇది మేము చేసిన ఫైర్ సర్కిల్లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే రే. మేమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం స్టార్టింగ్లో, ఒక హాఫ్ టైం దాకా. తర్వాత ఎంజాయ్ అయితే చేసినాము. వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.